ప్రతిభామూర్తులందరూ వేదిక మీద ఈ వరసలో ఉన్నారు. వారి మధ్య కాస్త చోటు ఇప్పించినటువంటి కొప్పరపు సోదర కవుల కళాపీఠానికి సంబంధించిన యంత్రాంగానికి అందరికీ కూడా సవినయంగా కృతజ్ఞతాంజలులు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇవాళ రెండు విధాల ఆనందం. ఎందుకంటే ఒకటి, తెలుగంటే ప్రాణం లేచి వస్తుంది ముందు. తమాషా ఏమిటంటే, ఇంతకుముందు కువెంపు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కన్నడంలో కూడా పాడుతా తీయగా లాంటి కార్యక్రమం చేస్తున్నాను. వాళ్ళందరూ నాలాగా కన్నడం ఎవరూ మాట్లాడరని నాకు కితాబులు ఇస్తారన్నమాట. నేను కన్నడం నేర్చుకున్నాను స్వచ్ఛంగా మాట్లాడడానికి. అక్కడ కూడా కన్నడ భాష ప్రశస్తిని గురించి మాట్లాడుతూ దయచేసి భాషను కూని చేయొద్దని వాళ్లకు సలహా చెప్తున్నాను. అంటే ఒకటే సంతోషం ఏమిటంటే, ప్రతి చోట భాష ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఒక విధమైన రాక్షసానందం అది. అలా అని సరిపెట్టుకోవాలి. రాక్షసానందం ఉంటే భాష పట్ల మక్కువ ఎలా పెరుగుతుంది? ఏ భాషకు ఆ భాషకు ఒక కొత్త వన్నె, ఒక కొత్త సౌరభం, కొత్త సుగంధం. ఇచ్చిపుచ్చుకోవడాలు లేకపోతే ఏ భాష కూడా మనలేదు. శాశ్వతమైనది అక్షరం కాబట్టి ప్రతి భాషకు అక్షరం ఉన్నది. అలాగే ఒక్కొక్క భాషలోంచి మరొక భాషలోకి ఇచ్చిపుచ్చుకోవడాలు లేకపోతే జరగనే జరగదు. కానీ వాళ్లకున్న పిపాస, కన్నడిగులకున్నటువంటి భాష పట్ల వాళ్ళు పడేటటువంటి హెమ్మె అంటామని, గౌరవం, గర్వం ఎంత నిజంగా నాకు పులకరిస్తుందన్నమాట. అలాంటి కన్నడిగుల చేత కూడా నేను గౌరవింపబడుతున్నానన్నప్పుడు ఒక అద్భుతమైన ఆనందం. అదే సందర్భంలో మన భాష చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏమిటి, ఈ కర్మ ఏమిటి, దీని గురించి పట్టించుకునే నాథుడే లేకపోతున్నాడే అన్నటువంటి ఒక దుగ్ధ, రెండూ కలిసి ఆ రెండిటిని సమతుల్యంగా బ్యాలెన్స్ చేయడానికి ఒక జీవితం చాలదు. ఒక కంట ఆనంద బాష్పం, ఒక కంటలో మన దుఃఖాశ్రువు రెండూ ఉంటాయన్నమాట మన జీవితంలాగానే. కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు నడుం బిగించక తప్పదు. ఇది ఒక చిన్న ప్రయత్నమనే నేను చెప్పగలను. కానీ ఒక యాగం చేయడానికి కూడా మనం చిన్న సమిధతోనే వెలిగిస్తాం, ఆ తర్వాత అది అద్భుతంగా రాజుకుంటుంది. అలాగే ఒక దివిటీ నుంచి మరొక దివిటీకి ఇది ఒక శ్రీకారం చుట్టింది అనుకోండి. సోదర కవులు అనేటటువంటి వారు మన సంపద, మన 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 సంస్కృతిలో ఒక అద్భుతమైనటువంటి భాగం. ఈ రోజున్నటువంటి టెక్నాలజీ లేకపోవడం చూడండి, ఒక వరం పక్కనే శాపం ఉంటుంది అనడానికి టెక్నాలజీ ఉంటే రికార్డ్ అయ్యేది, అది అనల్స్ ఆఫ్ హిస్టరీలో ఉండిపోయేది అంటాం కదా.
చరిత్రలో కితాబ్ అంటాం మనం. కితాబ్ అంటే ఏంటి? యార్లగడ్డ వారు ఉన్నప్పుడు హిందీ గురించి మాట్లాడి వారికి కితాబ్ ఇచ్చారంటే పుస్తకం అని అర్థం. కితాబ్ అంటే మనం కితాబుని శబ్ద ప్రకారంగా తీసుకుని గౌరవం అంటున్నాం. అంటే ఇంట్లో గ్రంథీకరించబడింది అని అర్థం. ఇట్ ఈస్ రికార్డెడ్. అలా రికార్డు కావడానికి అవకాశాలు లేని రోజుల్లో ముందు ఒకవేళ ఉన్నా, ఒక వ్రాయసకాడు ఉన్నా ఎలా రాయగలడండి? నిమిషానికి 500 పద్యాలు చెప్తుంటే ఎలా రాయగలడు? వినాయకుడైనా రాయలేడు అనుకుంటాను నేను. చాలా కష్టం. అప్పుడే డిజిటల్ టెక్నాలజీ ఉండి ఉండాలి. పోనిండి, ఏదో పోగా మిగిలినటువంటి ఈ సంపదను కాపు కాయడానికి ఈ నడుం కట్టి దానికోసమని చెప్పి తాపత్రయపడుతున్న మా శర్మకి, వారి వారి వెనుక ఉన్నటువంటి వారి మిత్ర బృందానికి, బంధుమిత్రులందరికీ కూడా నేను సగర్వంగా నమస్కరిస్తున్నాను. వారి పేరుతో ఒక ప్రశంసను పొందినటువంటి నేను కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడంలో ద్విగుణీకృతమైనటువంటి సంతోషం. నాకు కారణం ఏమిటంటే నా శరీరంలో ఉన్న ప్రతి అణువు, నా కంఠం మా తండ్రి గారి హరికథా పుణ్యఫలం అని చెప్తే అతిశయం కాదు. ఆయన కంఠానుకున్నటువంటి బలం నాకు రాలేదు, కానీ తెలుగు పట్ల పిపాస ఆయన మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు కలిగినవి సమయస్ఫూర్తి, తెలుగు భాష పట్ల గౌరవం, మన్నించే తీరు, నాకు తెలుగు తప్ప మరో భాష రాదని సగర్వంగా ఆయన అందరి ఎదుట చెప్పుకున్నటువంటి నిష్కర్ష తత్వం, నిష్కల్మష తత్వం, నాకు అవన్నీ కూడా నేను పుణికిపుచ్చుకున్నందుకు గర్వపడుతూ, మా నాన్నగారు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సరే పెద్దవారు వయసైన వారు ఉన్నారు కదా అని క్యాన్ వీ స్పీక్ టు మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం అని ఎవరన్నా అడిగితే, మీకు తెలుగు వచ్చా? మొట్టమొదటి ప్రశ్న అని అడిగాడు. మీకు తెలుగు వచ్చా? నో సార్, నాకు వేరే భాష రాదు. తెలుగు తెలిస్తే నాతో మాట్లాడండి. మీరు చెప్పిన మాటల్లో మా వాడి పేరు ఉంది కాబట్టి వాడు లోపల అఘోరిస్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి అనేవాడు. తెలుగు పట్ల ఆయనకున్నటువంటిది. మరొకటి, ఆయన ఒంగోలులో ఒకసారి హరికథ చెప్తున్న సందర్భంలో నేను అప్పుడప్పుడే సినిమాలలో గళం విప్పుతున్న రోజులు. పిల్లలందరూ కూర్చున్న వాళ్ళు, అరే ఈయనెవరో తెలుసా? బాలసుబ్రహ్మణ్యం నాన్నగారా అని అన్నారు. అది ఆయన చెవిన పడింది. కథ మధ్యలో ఆపి, నాయనా ఏమిటన్నావు అన్నాడు. వాడు పాపం ముందు బిత్తరపోయాడు, ఈయన ఏమిటో అభిశంసిస్తాడేమోనని. ఈయనేం తప్పుగా అనలేదండి, మీరు బాలసుబ్రహ్మణ్యం గారు తండ్రి గారు అన్నాను. ఆహా, వెంకట సుబ్బమ్మ మొగుడు కాదు. బాలసుబ్రహ్మణ్యం తండ్రి అని చెప్పించుకునే రోజు వచ్చినప్పుడు నేను తప్పకుండా దాన్ని స్వీకరిస్తాను. బాలసుబ్రహ్మణ్యం నా కొడుకు, వాడు నాకు ఆ పేరు నిలబెట్టాలని మీరందరూ కోరుకోండి. అంతేగాని బాలసుబ్రహ్మణ్యం తండ్రి అనే అంత గొప్పవాడేం కాదు వాడు అని అంత నిష్కర్షగా సభికుల మధ్యలో మాట్లాడినవారు. అలాగే 20 సంవత్సరాలు ఉంచవృత్తి చేసి, ఆయన త్యాగరాజ ఆరాధనోత్సవం చేసి, ఆయన పేరు ముందు త్యాగరాజ భిక్షు అని పెట్టుకుని, భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయ సంగీత కళాకారులు, హరికథకులందరినీ కూడా ఒక పందిరి కింద సంవత్సరానికి ఒకసారి చేర్చి సింహపురీయులందరికీ కూడా అద్భుతమైన సంగీత సాంస్కృతిక విందులను వడ్డించినటువంటి మహానుభావుడు. ఆ పుణ్యం నాకు రాకుండా పోతుందా? ఆయనతో ఒక సంవత్సరం నేను కూడా నగర సంకీర్తనకు వెళుతున్నప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి దృష్టి కూడా నా మీద పడుతోంది. ఎందుకంటే సినిమాల్లో నేను పనిచేస్తున్నాను కదా. మొట్టమొదటి రోజు ఇంటికి రాగానే, రేపటి నుంచి నువ్వు నాతో వస్తే కాళ్ళు విరగొడతా అన్నారు ఆయన. ఇది ముందు నాకు ఏకాగ్రత పోతోందిరా. వాళ్ళందరి దృష్టి సంకీర్తన మీద, నేను చేయబోయే పని మీద ఉండాలి తప్పించి, ఆ పక్కన ఉన్నవాడెవడో, వాడి ఆటోగ్రాఫ్ కావాలనో, వాడెవడోనో మాట్లాడుకుంటుంటే నేను చేస్తున్నది నిష్ఫలం అయిపోతుంది, నువ్వు రావద్దన్నారు. సరే, ఆ సంవత్సరం ఆయన మొట్టమొదటిసారి త్యాగరాజ ఆరాధనోత్సవం చేస్తున్నప్పుడు మొట్టమొదటి కచేరీ చెంబై వైద్యనాథ భాగవతారు చేస్తున్నారు. సరే, వినడానికన్నా నేను వెళ్ళాలి కదా. వెళ్ళి నుంచుంటే నా చుట్టూ మళ్ళీ ఇదే సినిమా జనం. ఆయన మొట్టమొదటి కీర్తన ఆలాపన కాగానే, స్వామి ఒక్క నిమిషం నేను మైక్లో మాట్లాడవచ్చా అని తీసుకున్నారు మైక్. నన్ను మణి అని పిలుస్తారు మా ఇంట్లో. మణి, ఒక్క 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడి నుంచి నిష్క్రమించకపోతే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, దయచేసి వెంటనే వెళ్ళిపో అన్నారు. ఎందుకంటే ఒక
ఒక రసధార అద్భుతంగా ప్రవహిస్తున్నప్పుడు మధ్యలో అడ్డుకట్ట వేయడానికి ఒక డిస్ట్రాక్షన్ లాగా నేను కనిపించాను ఆయనకి. ఆ రోజు నుంచి నేను ఎప్పుడో 1-2 సార్లు వెళ్ళి వచ్చినటువంటి మహానుభావులు కాళ్ళకు దండం పెట్టి వెళ్ళాను. చాలాసార్లు ఆయన హరికథకు నేను ఘటం వాయించాను చిన్నప్పుడు. నాకు అది ఉత్సాహం. ముఖ్యంగా కాళహస్తిలో ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి కోవిల ముందరే మా ఇల్లు ఉండేది. మా నాన్నగారు అక్కడ హరికథ చెప్తుంటే వారికి నేను ఘటం వాయించాను. మా నాన్నగారి హరికథలు చాలా విన్నాను. హరికథ అన్నటువంటిది ఉన్న అన్ని కళల్లోకి మహోత్కృష్టమైనటువంటి కళ. అందులో లేని అంశమే లేదు. కారణం ఏమిటంటే, ఒకటి మంచి నటుడు కావాలి, మంచి గాత్రం కావాలి, మంచి సంగీత ప్రతిభ కావాలి, సమయస్ఫూర్తి కావాలి, మధ్య మధ్య చతురత కావాలి. ఎవరైనా అల్లరి మూకం ఉంటే వాళ్ళని అణగదొక్కడానికి వాక్చాతుర్యం కావాలి, ఇబ్బంది పెట్టకుండా మిగతా వాళ్ళని. ఇవన్నీ కలగలుపు ధారణ కావాలి. అసిధారావ్రతమే హరికథ చెప్పడం అనేటటువంటిది. ఏ విధంగానూ అవధానానికి తీసిపోయినటువంటి కళ. మా నాన్నగారు చెప్తుంటే మా అమ్మ, నాన్న నేను తర్వాత నాన్నగారు ఎప్పుడన్నా చెప్తున్నప్పుడు నేను రాలేనురా అనేది. ఎందుకమ్మా అంటే, ఆయన ప్రతి పాత్రను అనుభవించి హరిశ్చంద్రుడు బాధ ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ అలాగే ఆయన పాడుతూ ఉంటే నేను చూడలేనురా నాన్న అలా బాధపడుతుంటే అనేది మా అమ్మ. ఆయన పాత్రగా లీనమైపోయేవారు. వైయక్తికంగా మంచి నటులు కూడా. ఆయన అద్భుతమైన గాత్ర సంపద, వేదిక మీద నాటకాలు ఆడేవారు. ఆయనకు తెలుగు, హరికథ ఇవి తప్ప సంస్కృత ఆంధ్రాల్లో ప్రవేశం ఉన్నది. ఆయన కాళహస్తిలో ఘనాపాటిల దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు. ఆ పొల్లు పోకుండా నాకు కూడా అక్కడే 2 సంవత్సరాలు విద్యాభిక్ష పెట్టడానికి ఆయన నడుం కట్టారు. ఆయన రాసుకున్నటువంటి పద్యాలు, ఆయన రాసుకున్నటువంటి పాటలతోటి ఆయనే దానికి స్వర సంయోజనం చేసి పాడినటువంటి పాటలు ఇవన్నీ కూడా వింటూ ఈ శరీరం పెరిగింది. ఆ రోజుల్లో కోటవారికి తెలియందే ఉంది. మహా అయితే 75 రూపాయలు, 116 రూపాయలు ప్రతిరోజు ఉండేది కాదు కదా. అందులో మా జిల్లాలో అయితే ఎవరింట్లోనో శుభం జరగాలి, లేకపోతే అశుభం జరగాలి, లేకపోతే పండగ రావాలి. ఆ డబ్బులతోటి చాలా చిన్న సంపాదనతోటి ఇంత పెద్ద సంసారాన్ని ఈడ్చినటువంటి ఆ మహానుభావుడి కళ ముందు ఆఫ్టర్ ఆల్ పద్మశ్రీ ఏమిటి, మరొకటి ఏంటి, బాలసుబ్రహ్మణ్యం ఏమిటి, నథింగ్. కోటవారు మా నాన్నగారు హరికథ చెప్తుంటే విని ప్రతిస్పందించిన సందర్భాన్ని ఇవాళ నేను ఆ లీడర్ పత్రికలో రాంభట్ల నృసింహశర్మ రాసింది చదివి విని పులకించిపోయాను. వారు మొట్టమొదటి హరికథ చెప్పిన సంవత్సరం నేను పుట్టిన సంవత్సరం ఒకటే, 1946. వారి అనుభవం ఎంత! వారు నా ముందు విరాట్ స్వరూపంగా కనపడుతున్నారు. వారికి నా చేతుల ద్వారా నేను సత్కరించుకోవడం మళ్ళీ మా నాయనగారిని సత్కరించుకున్నంతగా ఆనందంగా ఉంది నాకు. పోయిన సంవత్సరం అదే భాగ్యం నాకు దొరికింది. ఒక సాంస్కృతిక సంస్థ హైదరాబాదులో 1 నెల రోజులు హరికథా ఉత్సవాలు చేశారు. వారి సంస్కారానికి ముందుగానే నేను నమస్కరిస్తూ ఆ సందర్భంలో ఆఖరి రోజున వారిని సత్కరించుకునే అవకాశం నాకు అక్కడ దొరికింది. సో ఇందులో మిగతా వాళ్ళు చెప్పినట్టుగా ఈ పుస్తకం గురించి ఏదో నేను పెద్ద వ్యవహారం చేశానని కాదు. ఇలాంటివి చేయకపోతే అసలు మనం తెలుగు వాళ్ళం ఎందుకు అవుతామండి? వారన్నది ముఖ్యంగా మాధ్యమానికి సంబంధించి మాట్లాడిన విషయాలు మాత్రం కొండొకచో మీకు నొప్పి కల్పించవచ్చు. రేపొద్దున దీని గురించి విమర్శాపూర్వకమైనటువంటి 4 పంక్తులు వేరే కొన్ని పత్రికల్లో రావచ్చు కూడా. అయినా కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. దేనికి ఎంత పబ్లిసిటీ ఇవ్వాలి అన్న దాని గురించి కొంచెం ఆలోచించండి. ఇది మన సంపద, మన జాతి సొత్తు. దీన్ని మనం పోగొట్టుకుంటున్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనది కానిది మనది అనుకుని చెప్పి చాలా తాత్కాలికమైన ఆనందం పొందిపోతూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. తెలుగువారికే సొంతమైన ఛందోబద్ధమైనటువంటి కవిత్వ ఆ పద్ధతి మరొక భాషకు ఎక్కడా లేదు. పద్యం అన్నది తెలుగువారికే సొంతమైంది. ఈ పద్యాన్ని గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఇది ఎక్కడి నుంచి ఆలోచించాలి? ఇంటి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆలోచించాలి. ఇవాళ వస్తువుని, సిలబస్సుని పెడుతున్నటువంటి అక్కడ గద్దెల మీద ఉన్న పెద్దలు కూడా ఆలోచించవలసిన విషయం ఉంది. మిగతా విషయాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో దయచేసి తెలుగుకు కూడా ఇవ్వండి. తెలుగు అనేట దానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వండి.
మనతనాన్ని వదులుకోవద్దు. నేను కోరుకునేది అదే. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సంరంభం ఒక అద్భుతమైన వేడుక. మనం ఒక చిన్న విషయాన్ని, మనకు సంబంధించిన విషయాన్ని డేస్ అని పెట్టుకొని, మనకు లేదు అసలు, పాశ్చాత్య దేశం నుంచి వచ్చింది మదర్స్ డే, ఫాదర్స్ డే. మనం ఎప్పుడు డేస్ చేస్తాం? తిథి, తండ్రి గారు చనిపోతే వారికి సంవత్సరానికి ఒకరోజు మనం ఆబ్దీకం చేస్తామే, దాన్ని దినం అంటాం మనం. ఈ డేస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతిదీ వ్యాపారపరమైనటువంటి ధోరణిలో డబ్బు చేసుకోవడానికి పెడితే దాన్ని ఆనందంగా వ్యాలంటైన్స్ డే అని అంటాం. దానిని నిరోధించడానికి చాలామంది పెద్దలు, ఇది ఒక పెద్ద ప్రక్రియ, ఒక 2 రోజులు పెద్ద గొడవ, సంకుల సమరం జరుగుతుందన్నమాట. ఇది ఎప్పుడో వాళ్ళు సోదరులకు సంబంధించిన, బహుశా జయంతి అండి, క్షమించండి, ధన్యవాదాలండి, చాలా ధన్యవాదాలు. కొప్పరపు కవులని పేరు గుర్తుపెట్టుకుని నన్ను సరిదిద్దినందుకు నిజంగా ధన్యవాదాలు. ఇవాళతో మర్చిపోకండి, రేపు కూడా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు చెప్పండి. వారి జయంతి కదా ఇవాళ, పీఠం వార్షికోత్సవం. ఇది వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేయాలి కాబట్టి తప్పనిసరి. కానీ ప్రతిరోజు ప్రాతస్మరణీయులుగా మనం అనుకోవలసినటువంటి మహా వ్యక్తుల వరుసలో వాళ్ళు కూడా అగ్రశ్రేణిలో ఉండేటటువంటి మహానుభావులు. తెలుగు కోసం, తెలుగు జాతి కోసం వాళ్ళు నిస్వార్థంగా వదిలిపెట్టినటువంటి ఈ సంపదను మనం సక్రమంగా పంచుకోలేకపోతున్నామన్న బాధ తప్ప నాకు వేరే ఇబ్బందికరమైంది ఏం లేదు. ఇది చాలా సులభంగా మనం అందరం కలిసి మళ్ళీ పొదువుకొని మనది చేసుకునేటటువంటి శక్తి మనలో ఉన్నది. దయచేసి ఆలోచించండి. ఈ సంస్కారాన్ని తల్లిదండ్రులు నేను ఎందుకన్నానంటే, డాడీ, అంకల్, ప్లీజ్ దయచేసి ముందు మర్చిపోండి, ఆనందపడకండి దాని గురించి. చాలా సంతోషపడతారు చాలామంది అలా పిలిపించుకోవడంలో. పాప, మమ్మీఫైడ్, ఎందుకు చచ్చిపోయినటువంటి వాళ్ళని ఎక్కడో పెడతారు పిరమిడ్లలో, వాళ్ళు అవి మమ్మీస్. అమ్మ, నాన్న, బాబాయ్, అత్తయ్య, అక్కయ్య, ఎంత అందంగా ఉంటుంది బావ. ఇవన్నీ మర్చిపోతారు. అక్కడి నుంచి మొదలెట్టండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. తెలుగు పేపర్లు చదివించండి ముందు, పెద్దబాల సెక్షన్ కొనిపెట్టండి ఇంట్లో. ఊసుపోక్కన్నా చదివించడానికి పిల్లలకి అది చూపించండి అడపా. తెలుగును కాపాడండి. మహాకవుల పేరిట పురస్కారాన్ని ఇవాళ ఒక మహానుభావుడికి అందజేసిన సందర్భంలో ఈ గొప్ప సభలో ఒక భటుడుగా నేను కూడా అక్కడ నుంచున్నందుకు, కూర్చున్నందుకు చాలా నా జన్మ చరితార్థమైందని తెలియజేస్తూ, శంకరగళ నిగళము శ్రీహరి పద కమలము రాగరత్న మాలిక తరళము హరికథాగానము. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.